నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. పల్నాడు జిల్లాలో అస్తవ్యస్తంగా ఉన్నటువంటి రహదారులపై కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వాటిని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తుంది. దీనిలో భాగంగా పల్నాడుకు రాజమార్గంగా ఉన్నటువంటి పేరేచెర్ల కొండమూడు ఈ రహదారి అభివృద్ధికి మార్గం సుగమమైంది. 4 వరుసలుగా నిర్మించేందుకు కేంద్రం నిధులు మంజూరు చేసింది. భూసేకరణ కూడా కొలిక్కి వచ్చింది. దీంతో పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. దానికి సంబంధించిన వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏపీలోని గుంటూరు జిల్లాలో గతంలో అంతర్భాగంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రజెంట్ పల్నాడు జిల్లాలో రాజమార్గంగా ఉన్నటువంటి పేరేచెర్ల కొండమూడు రహదారి, ఈ రహదారి అభివృద్ధికి మార్గం సుగమమైంది. 4 వరుసలుగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో భూసేకరణ చేశారు. భూసేకరణ కూడా కొలిక్కి రావడంతో ఈ నెలలోనే ఈ రహదారి పనులైతే ప్రారంభం కానున్నాయి. కూటమి ప్రభుత్వం ఈ యొక్క చొరవతోటి నిధులు ఈ యొక్క విడుదలతో సాంకేతిక అడ్డంకులు ఉన్నా కూడా వాటిని తొలగించే విధంగా చర్యలు చేపట్టింది. మొత్తం 881.61 కోట్లతో ఈ యొక్క కాంట్రాక్ట్ సంస్థ పనులు చేపట్టనుంది. ఇది పూర్తయితే గుంటూరు నుంచి పల్నాడు, హైదరాబాదు వెళ్ళే వారికి అత్యంత అనుకూలంగా ఉన్నటువంటి మార్గంగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం రోడ్డు అధ్వానంగా ఉండడంతో గుంటూరు నుంచి హైదరాబాదు వెళ్ళేవారు విజయవాడ మీదుగా వెళ్తున్నారు. ఇక కొందరైతే గుంటూరు నుంచి నరసరావుపేట, నకరకల్లు మీదుగా గురజాల, మాచర్ల, హైదరాబాదు ప్రాంతాలకైతే వెళ్తున్నారు. దీంతో దూరం పెరగడంతో పాటు సమయము, ఇంధనం వృధా అవుతుందని పలువురు చెప్తున్నారు. ప్రస్తుతం 7 నుంచి 10 మీటర్ల వెడల్పుతో ఉన్నటువంటి ఇరుగ్గా ఉంది రోడ్డు. వాహనాల రద్దీతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల ఈ ఎదురెదురు వచ్చిన వాహనాలు వచ్చినప్పుడు జరిగినటువంటి మార్గంలో ఈ ప్రమాదాలు కొంత ఇబ్బంది కలిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. 4 వరుసల విస్తరణతో ఒకవైపు 8.75 మీటర్ల వెడల్పు, డివైడర్ వచ్చేసి 1.5 మీటర్లు, రెండు వైపులా ఈ మార్జిన్లు కలిపి 22.5 మీటర్ల వెడల్పుతో ఈ పేరేచెర్ల కొండమూడు రహదారిని అయితే నిర్మించబోతున్నారు. మేడికొండూరు, సత్తెనపల్లి, కొండమూడులో ఈ 3 చోట్ల బైపాసులు అయితే నిర్మించనున్నారు. ఇక పేరేచెర్ల నుంచి కొండమూడు మార్గానికి గుంటూరు, సత్తెనపల్లి ఆర్డీఓల పరిధిలో భూమి సేకరించారు. తొలి విడతలో ప్రైవేట్ భూమి వచ్చేసి 17.58 హెక్టార్లు సేవలు సేకరణ జరిగింది. ఇది పూర్తయింది. రైతులకు కూడా పరిహార సొమ్ము వారి అకౌంట్లలో జమ చేశారు. రెండో విడతలో 13.25 హెక్టార్ల భూమిని సేకరించడానికి అవార్డు పూర్తయింది. ఇందులో కొన్ని నిర్మాణాలు ఉండడంతో వారికి అంచనాలు వేసి పరిహారం అయితే నిర్ణయించారు. తొలి విడతలో కొన్ని నిర్మాణాలకు సంబంధించి పరిహారంలో అభ్యంతరాలు ఉండడంతో వాటిని మరోసారి సమీక్షించి ఖరారు చేశారు. ఇక పల్నాడు జిల్లాలో సత్తెనపల్లి ఆర్డీఓ పరిధిలో ముప్పాళ్ళ, బెల్లంకొండ, సత్తెనపల్లి, రాజుపాలెం మండలాల పరిధిలో మాదల, బెల్లంకొండ, వడ్డపల్లి, నందిగామ, కంకనాలపల్లి, కంటెపూడి, ధూళిపాల, కబాపురం, చౌటుపాపాయిపాలెం, రాజుపాలెం, రెడ్డిగూడెం గ్రామాల్లో 138.29 ఎకరాలకు 3D ప్రకటన ఇచ్చి 129.79 ఎకరాలకు అవార్డు అయితే ప్రకటించారు. ఇందుకు 75.12 కోట్ల సొమ్ము రైతుల ఖాతాలకు జమ చేశారు. సాంకేతిక కారణాలతో కొందరికి మినహా అందరికీ బ్యాంకు ఖాతాలకు సొమ్ము జమ అయింది. భూసేకరణ కొలిక్కి రావడంతో పనులు ప్రజాప్రతినిధుల ఆమోదంతో శంకుస్థాపన చేసేటువంటి అవకాశం, తేదీ కూడా ఖరారు చేసినట్లయితే చెప్తున్నారు. ఏది ఏమైనా ఈ రహదారి వివరాలు టోటల్గా చూస్తే ఈ నేషనల్ హైవే దీన్ని ఈ కొండమూడు పేరేచెర్ల దాన్ని 167 AG అనే పేరు పెట్టారు. వెచ్చింది మొత్తం 881.61 కోట్ల రూపాయలు. ఈ పేరేచెర్ల కొండమూడు మార్గం వచ్చేసి 49.91 కిలోమీటర్లు. ఈ రోడ్లో 3 బైపాసులు ఉంటాయి. మేడికొండూరు, సత్తెనపల్లి, కోడుమూడు ప్రధాన వంతెనలు వచ్చి 2 ఉంటాయి. చిన్న వంతెనలు వచ్చేసి 11 ఉంటాయి. కల్వర్టులు వచ్చి 54 నిర్మిస్తారు. ROB 1 నిర్మిస్తారు. ప్రధాన కూడళ్ళు వచ్చి 13 నిర్మిస్తారు. చిన్న కూడళ్ళు వచ్చి 17 నిర్మిస్తారు. ఒక టోల్ ప్లాజానైతే ఏర్పాటు చేస్తారు. అది ఫ్రెండ్స్, ఈ పల్నాడు జిల్లాలో రాబోయే కాలంలో సులభతరమైనటువంటి ప్రయాణం జరగబోతుందనేటువంటి ఆ మార్గం గురించి ఈ వీడియోలో వివరించాను. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.